గురుదర్శనం ఎంతటి భాగ్యమయ అభయానంద ఎంతటి భాగ్యమయ మళ్ళీ చెప్పండి. ఆకాశ అధిక ఎట్లా ఒకసారి చూడండి, మీరు అర్థం కావాలన్నా అర్థం ఉంది, అర్థం వేసుకోండి. ఇటు చదవండి, 38 నెంబర్ అది. ఒకసారి చదవండి, ఇప్పుడు చదవండి. ఆకాశాధిక భూత, ఆకాశాధిక భూత, మళ్ళా నీకాత్మ కాదు కదా, కా వదిలేస్తుంది. పక్కన మళ్ళీ కావని చూడు, నీకాత్మ కామ, అది వదిలేసినాం, అది లెక్క. అక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. అంటే ఆకాశాధిక భూత, కింద కింద గూటం లేదండి. ఆకాశ అధిక భూతం కాదు, అది ఆకాశ అధిక భూత కాదు, ఆకాశ ఆదిక భూత. ఆదికము అంటే మొదలైన అని అర్థం, ఇంకేం లేదు ఇడ. ఆకాశము మొదలైన అంటే గాలి, అగ్ని, నీరు, భూమి, ఇది అని అర్థం. అధిక భూతాలు తక్కువ భూతాలు కాదు. అంతవరకు చూడండి. ఆకాశాధిక భూత నీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యన్. అంతవరకు చూడండి, అంతవరకే చూడండి. ఇక్కడ ఆకాశము మొదలైన పంచభూతాలు కలిసి నీకు అంటే సత్యనారాయణకు మాత్రమే. సత్యనారాయణకు ఏమైంది? ఆత్మక మగుచు. ఇక్కడ ఆత్మక మగుచు అంటే అర్థం ఏంటంటే ఎరుగుతున్న వాడికి ఎరగబడుతున్నవే అని అర్థం అండి. అదేదో ఆత్మ పరమాత్మ అది కాదు. ఇడ సృష్టికి కారణమైనటువంటి ఆత్మ గురించి కాదు అసలు చెప్పింది ఇక్కడ. బాగా గమనించండి, అసలు సృష్టికి కారణమైనటువంటిది ఏంది? నువ్వే. అబద్ధపు గుర్తే, నిన్నంతా మనం నేర్చుకున్న అబద్ధపు గుర్తే. ఆకాశాధిక భూత అంటే పంచభూతాలు కలిసి నీకు అంటే ఎవరికి? సత్యనారాయణకి. సత్యనారాయణకి ఏమైంది? ఆత్మకమైనవి. ఆత్మకము అంటే ఆత్మ అంటే అక్కడ నేను అని గుర్తిరుగుతున్నటువంటి అహంకారమునకు ఎరుక అని పదము. ఆత్మక మగుచు ఎరుక. ఎరిగేది ఎరుక ఈ జగమయ్యన్. ఇంతకుముందు మనకు నేను మొన్న చెప్పాను ఈ విషయం. నిన్న వచ్చి సాంఖ్యం పరిశీలించాను. మొన్న ఏం చెప్పాను? ఇది బ్రహ్మణ్యర వ్యక్తం వ్యక్తాన్ని మహత్వం చాలా మంది చెప్తూ ఉంటారు, వేదంలో ఉంది, దాని అర్థం అట్లా కాదు ఇట్లా అని చెప్పాను నిన్న కాదు మొన్న ఫస్ట్ రోజు. ఇవి సత్యనారాయణ ఎరుగుతూ 3:30కు మీకు అర్ధరాత్రి నిద్రలేసిన తర్వాత ప్రపంచం. అవునా? సందేహం వచ్చింది, నిద్రలేసేశారు. సందేహం వచ్చింది సత్యనారాయణకే, నిద్రలేసింది సత్యనారాయణ. ఈ పదాలని కన్ఫ్యూజ్ అయింది కూడా సత్యనారాయణ. అవునా? కానీ ఇదంతా కూడా సత్యనారాయణకు సంబంధించిందే తప్ప ఈ సత్యనారాయణ దేంట్లో వస్తూ పోతూ ఉన్నాడో, సత్యనారాయణ వచ్చి ప్రపంచంలో వస్తూ పోతూ ఉన్నాడా అనుకుంటున్నాడు. కాదు కాదు, ప్రపంచంగా వస్తూ పోతూ ఉన్నాడు. సత్యనారాయణ రాకడ పోకడ దేనికి? సత్యనారాయణతో పాటు సత్యనారాయణతో కలిసినటువంటి పంచభూతాలకు. ఇంట్లో రాకడా పోకడా ఉంటాయి, ఇల్లాడికి పోదు. చూడ, ఈ ఆశ్రమానికి రాకడా పోకడా మనుషులది, ఆశ్రమానికి రాకడా పోకడా అనేది ఉండదు. అట్లా బయలులో ఎరుకకు రాకడా పోకడా ఉంటది. రాకడా ఎరుకదే, పోకడా ఎరుకదే. ఎరుకను సాంఖ్యంతో ఎరుకే విచారించి సాంఖ్యంతో తానని తెలుసుకోవాలి. పరిపూర్ణాన్ని కూడా తాను లేదని కూడా తానే తెలుసుకోవాలి. అదే తెలుసుకోవాలా. పరిపూర్ణం ఉండేది ఎరుక లేదని తెలుసుకోవాల్సింది కూడా ఎరుకే. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి సత్యనారాయణకు ప్రపంచము, సత్యనారాయణకు ప్రపంచం, ప్రపంచంలో సత్యనారాయణ, ప్రారంభంలో ప్రపంచంలో సత్యనారాయణ. సాంఖ్య పరిశీలన పూర్తయి తారకం అయితే సత్యనారాయణలో ప్రపంచం.
సత్యనారాయణలోనే ప్రపంచం. నిద్రలేసింది ఎవరు? సందేహం వచ్చింది ఎవరికి? దేనిపైన? ప్రపంచం పైన అనుకుంటాం మనం. కాదు కాదు, నీ చావు పుట్టుకుల మీదనే నీకు సందేహం వచ్చింది. ఇది ఎట్టయింది అంటే సందేహం అడిగిపోయింది మనకు, దానిపైకి పోయింది. చూడండి అట్లే రాకడ పోకడ దీనికి ప్రాకటముగా దేనిలోనూ. అది మళ్ళీ పోదాం. ప్రాకటముగా అంటే ఏమో చూద్దాం. ప్రకటము అంటే అంతటా స్పష్టంగా పబ్లిక్గా ఉండేది అని అర్థం. మరి దీర్ఘం ఎందుకు? చాలా ఇంపార్టెంట్. దీర్ఘం ఎందుకు? ప్రాకటం అంటే పాకేది కాదు, ప్రాకటముగా అంటే అర్థం చెప్తాను ఇప్పుడు మీకు. ఏదైనా దీర్ఘం ఇచ్చినప్పుడు అది దేన్ని గురించి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. అమ్మ దీర్ఘం ఇస్తే దేన్ని గురించి అయితే మనం విచారిస్తున్నామో అది తానేనని సూచన చేయడానికే ప్రాకటం. బాగా గమనించండి. దేన్నైతే మనం తెలుసుకోవాలని విచారిస్తున్నామో అది తానేనని తెలిసినప్పుడు మాత్రమే దీర్ఘం వాడతారు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శ్రీరాముడిని ఇంకో మాట అంటారు, వాళ్ళ నాయన పేరుతో పిలుస్తారు. అదేం చెప్పండి? శ్రీరాముడు వాళ్ళ నాయన పేరు ఏం పేరు? దశరథుడు. దశరథుడు అంటే వాళ్ళ నాయన, దాశరథుడు అంటే శ్రీరాముడు. దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి అంటే ఆయన శ్రీరాముడు అని వేరే చెప్పక్కర్లే. కానీ ఆడ శ్రీరాముడు పేరు లేదు. శ్రీరాముడు పేరు లేకపోయినా శ్రీరాముడు దశరథుని కొడుకే. ప్రాకటముగా అనే దాంట్లో అంత ఉంది. ప్రకటముగా అంటే బట్టబయలు ప్రకటంగా ఉంది. ప్రాకటం అంటే నువ్వేనాయన బట్టబయలు అని అర్థమేడా? మీకు మీకు సరిగ్గా పోలిక కూడా ఉందా లేదా? రుజువు ఉందా లేదా? సరే ఇంకొకటి చెప్తాం. మళ్ళీ సందేహం, క్వశ్చన్ మార్క్ మీ ఫేస్లో క్వశ్చన్ మార్క్ నాకు కనిపించేస్తుంది. అది సత్యనారాయణ గారికి వచ్చిన సందేహం మీకు ఇంకొక సందేహం వచ్చేసింది. ఇదేంటి కొత్తగా ఈయన ఇట్లా వ్యాఖ్యానం చేస్తున్నాడు, దీన్ని మనం ఎప్పుడు వినలేదే అని అర్థం. ఇప్పుడు ఎట్లా చెప్పారామె? దశరథుడు అంటే వాళ్ళ దశరథుని కొడుకు అని చెప్పక్కర్లే, కొడుకు అనే మాట పనిలే. దాశరథి అంటే అందులో దశరథుని కొడుకు అని అర్థం వచ్చేస్తుంది. శ్రీరాముడు పేరు చెప్పక్కర్లే. ఇంకోటి చూడండి, వసుదేవుడు అంటే ఎవరికి నాయన? వసుదేవుడు, దేవకి వసుదేవుడు కొడుకు అంటే ఎవరైనా అనా? వాసుదేవుడు అంటే ఇంక చెప్పక్కర్లే, వాకు దీర్ఘం పెడితే చాలు, ఈయన ఆయనే. ప్రాకటముగా అంటే నువ్వే, నీ నిజ రూపమే అచలం, నీ వెనకాలండి ఆయన చెప్పింది. ఇది ఏ ప్రతి కందార్థంలోనూ 298 కందార్థాల అర్థం ఇమిడి ఉంటుంది. అది మనం చెక్ చేసి తెలుసుకోవాలంతే, గురుముఖంగా విచారించి తెలుసుకోవాలి. ఇంకా సగం కందార్థానికే మన సూచన అయిపోయాయి. 2 రకాలెట్ట? 2 రకాలెట్ట కందార్థాల్లో? నీకాత్మక మగుచు, నువ్వు గుర్తెరగడానికి కారణమైనవి పంచభూతాలు అని అర్థం. లేదా ఆకాశాదిక భూత నీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యన్. రాకడ పోకడ దీనికి ప్రాకటముగ దేనిలోనో బట్ట బయలదీరా. వాడికి మొదల చలము నెరిగించేది ఓవర్. ఇప్పుడు లేని ఎరుకను దాంట్లోనే వివరిస్తాడు. కాదని అంటే కొట్టి పలుకి దీరా. దీనికి ఇతరంగా విరుద్ధంగా చేసిన వ్యాఖ్యానాలన్నీ వేస్ట్. ఆయన ఉదయం వేసిన ప్రశ్న, ఆకాశ అదికిపోతా అన్నారు కదా, అదికిపోతాలు ఏమున్నాయి? నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఆత్మ అయ్యానన్నారే, ఆత్మ అంటే ఏంది? ఆకాశ అదికిపోతా నీకు ఆత్మ నీకు ఆత్మ అయ్యను అన్నారు కదా, వదిలేశారు. నీకు ఆత్మ అయ్యను అన్నారు కదా, ఆత్మ నేనయ్యేది ఏంది? అసలు ఆత్మ అంటే ఏంది? అసలు ఆ పదమే ఇక్కడ రాదు, ఇక్కడ ఉండే పదాలే చూడాల. ఆత్మకము అంటే ఎరగబడుతున్నది.
అంటే ఏ సందర్భానికి ఆ సందర్భంలో ఆత్మను గురించి తీసుకోవాలి. మళ్ళీ దీనికి వేరే గ్రంథానికి పరిగెత్తకూడదు. ఇక్కడ కృష్ణ ప్రభువులు ఏం చెప్పారు, అది గురుముఖంగా విచారిస్తే ఆయన ఎప్పుడు దాంట్లోనే ఉంటాడు కాబట్టి మనకు చెప్పేస్తాడు ఈజీగా. ఒక్కసారి మనం తెలుసుకుంటే మళ్ళీ మనం జంప్ అయ్యే పని ఉండదు కదా, సందేహించే పని ఉండదు. సగం కందార్థానికి సూచన అయిపోయింది. కాదని అంటే ఒట్టి పలుకిదిరా. ఏది ఒట్టి పలుకు? విదితముగా లేని ఎరుక వివరం. లోకత్రయము తన లోపల తిరుగగా, తిరుగక్క కాదు తిరుగగా. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ప్రపంచంలో సత్యనారాయణ ప్రారంభం, సత్యనారాయణలో ప్రపంచం. చూసుకోండి, లోకత్రయము తన లోపల తిరుగగా, లోకత్రయము తన లోపల తిరుగగా. మనిషి ఎప్పుడు అసలు లోకత్రయం అంటే ఏంటి అది కూడా అడిగారు తెల్లారి. ఈ కందార్థం అంతా మీకు ఎట్ట గుర్తు వచ్చింది నాకు అర్థం కాలేదు. 3 గంటలకు అర్ధరాత్రి 3:30 లేసి చూడండి. లోకత్రయము అనే పదానికి అర్థం ఏంటి అంటారు. నేను మళ్ళీ లేసుకున్నప్పుడు చెప్తాను కానీ అని చెప్పాను, నిద్రపోసిన. మళ్ళీ లోకత్రయము అంటే త్రిపుటి అని అర్థం అండి. త్రిపుటి అంటే ఏంటి? 3 కలిసి ఒకటే అయిందని త్రిపుటి అంటారండి. త్రిపుటి అంటే నిన్న, ఈరోజు, రేపు. ఇదే త్రిపుటి. ఒకటే అది, నిన్న కూడా ఒకటే అది. చూద్దామా? ఎట్టన్నా చెప్పండి, ఒకటే ఒక వస్తువే. అది చూపిస్తా. ఇప్పుడు మీరు చూస్తారు. ఈరోజు ఎంత తేదీ? 22. ఈరోజు అంటున్నాం దీన్ని మనం. నిన్నైతే దీన్నే రేపు అని చెప్పాం. ఒక్క రోజునే, ఒకే తేదీనే నిన్నైతే 22వ తేదీ రేపు అన్నాం. నిన్నటికి రేపు, ఈ రోజుకి ఈరోజు, రేపటికి ఇదే నిన్న. అంతే కదా, అర్థమైందా? అదే విధంగా ఈ సత్యనారాయణనే ఒకప్పుడు పిల్లవాడు అన్నారు, ఒకప్పుడు పెళ్లి కొడుకు అన్నారు, ఇప్పుడు తండ్రి అంటున్నారు. ఈ 3 మీరేనా? 3 మీరేనా? ప్రతి జీవుడు కూడా త్రైలోక్యం, గురువు త్రైలోక్యం వశమానాయ స్వాహ. త్రిపుటి ఆయన వశంలో ఉంటుంది. ఆయన త్రిపుటికి అతీతుడు కాబట్టి ఆయన ఎప్పుడు అడిగినా ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ. మీరు అది 108 పేర్లు ఉన్నాయి కదా, ఆ 108 పేర్లు లెక్కేసుకొని చూసుకోండి. ఒకటి అద్వైతానికి, ఒకటి అచలానికి, ఒకటి అద్వైతానికి, ఒకటి అచలానికి, ఒకటి నాకు, ఒకటి పరిపూర్ణానికి చెప్పుకుంటూ వస్తాడు. 2 అది మీరు కావాలని చెక్ చేసుకుంటే బుక్ తీసుకోండి కావాలని. అందులో చిట్ట చివరి ఏం చెప్పేస్తాడు? మనోవా గగోచరాయ నమః. మనసుకి వాక్కుకి అందకుండా ఉండేటటువంటి అతను, అది మాత్రమే ఉంది. నా మహా, నేను అందులో లేదు. నా నేను అందులో లేదు, మాట్లాడుతున్నా నేను అందులో లేదు. కానీ అదేదైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నానో అది నేనే. నేను అందులో లేదు అని చెప్పిన అందులో ఉండేటువంటి నేను డూప్లికేట్. నేను తెలుసుకోవాలనుకుంటున్నది నేనే, అది ఒరిజినల్. అది ఒరిజినల్ అయిన వాడికి అది పెద్ద కష్టం కాదు. మీరు ఏ గ్రంథమైనా తెచ్చుకోండి, మీరు ఏ గ్రంథమైనా తెచ్చుకోండి. అది ఆయన అలవాటు చేసి పెట్టినాడు. అన్ని ప్రశ్నలు ఇప్పుడు కందార్థం అయిపోలేదు. ఇప్పుడు లోకత్రయం అయింది. లోకత్రయము తన లోపల తిరుగగా. తన లోపల, ఎవరి లోపల? ఎవరైతే సందేహిస్తున్నాడో ఆయన లోపలనే, సత్యనారాయణ లోపలనే. జోత తోడుత దాని జోలిరుగనిది ఏదో, దాని జోలి అది ఎరగదు. ఎరుక జోలి అది ఎరగదు. అది నువ్వే అయినప్పుడు నువ్వు కూడా ప్రపంచం జోలి ఎరగవు నాయన. నువ్వు సత్యనారాయణ కాదు తండ్రి. సత్యనారాయణ నీకు అప్పు చెప్పిన క్యారెక్టర్. ఎవరు మునగమన్నారు నిన్ను? రామ్ తులసి ఎవరు మునగమన్నారు నిన్ను? నీకు రామ్ తులసి క్యారెక్టర్ ఇస్తే ఎంతసేపు
కానీ కానీ వెళ్ళిపోవాలి కాదు, వచ్చేసారు. ఎంతసేపు నా మనవడు నా మనవరాలు నా కూతురు వీళ్ళకి ఎంత ఆస్తి వాళ్ళు ఇదే పని. గురువు గారు ఎప్పుడు వస్తారు అన్ని పక్కన పెట్టి ఇప్పుడు వచ్చి విచారిస్తున్నారు లేదా? ఉన్ని ఎప్పుడు చూసినా మనవడు మనవాళ్ళ స్మృతికి వస్తున్నారు. అది రామ్ తులసి పని. అది ఉండని ఎవరు కాదన్నారు? రాజయోగం అంది, అది ఉండని తప్పే ఉంది. రాజయోగం ఏం పర్వాలేదు. ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ భార్య బిడ్డలు లేరా, భర్త పిల్లలు లేరా? నా కూతురు ఎక్కడో ఉంటుంది, ఫోన్ ఉండదు, అవన్నీ ఆడిపోతాయి. నాటకంలో భాగమే కదా, ఎందుకు ఏం దాంట్లో అటాచ్మెంట్ ఎందుకు? నువ్వు పరిపూర్ణుడని నీకు తెలిసిన తర్వాత నేను తగలమన్నా నువ్వు తగలవు. నెయ్యి అయిన తర్వాత అది అంటుకోమని అంటుకోదు. ఎక్కడ నాలుగు మీద మాత్రమే, చెంప మీద కాదు. పట్టుకోండి. అది నెయ్యిగా మారిన తర్వాత అది నాలుగు మీద పోస్తే రుచిస్తుంది కానీ అంటదే. మా గురుగారండి ఇలాగే సందేహం వస్తే అప్పటికప్పుడు లేచి అయిపోయింది. సీరియల్ చూస్తున్నారు, మాట్లాడగానే సీరియల్ అయిపోతే ఏంటి చెప్పేసారి సందేహం అన్నారు. అంటే నీలాసందరం ఏముందని చెప్పండి అన్న. నీలాసందరం ఏముంది చెప్పండి అంటే, నువ్వు అక్కడ కూర్చున్నావు నేను ఇక్కడ కూర్చున్నా, నీ మధ్యలో ఏముంది? అదే ఉంది, ఏమీ లేదు అన్నారు. ఏమీ లేదని ఇంకా కొంచెం బాగా చెప్పండి అన్నారు. నువ్వు పాలు కాసావు, తోడు పెట్టేసావు, పెరుగయ్యావు, చిరికేసావు, వెన్నగా మారిపోయావు. ఇంకా నెయ్యి అవ్వాల్సింది ఒక్కటే ఉంది, నెయ్యిగా తొందరగానే మారిపోతావు అన్నారు. నెయ్యిగా మారినాక తిరిగి మళ్ళీ వెన్న రాదు అందులో నుంచి, ఇంకంతే. అది ఏం లేదు, అది ఒక్కసారి పాలు అదే దానికే బోధ వరుస క్రమాన్ని గురించి అది చెప్తారు. పాలు పెరుగైన తర్వాత తిరిగి పాలు ఇంకా లేదు. ఆ విధంగా నువ్వే ఇప్పుడు నెయ్యి అవ్వాలా. అవ్వాలేంటి? దాంట్లో అవ్వకముందే దాంట్లో నెయ్యి ఉంది కదా. ఇట్లా ఉదాహరణలు నీకు దగ్గరకు వచ్చేది చెప్తారే కానీ నువ్వే అది పక్కన, నా వల్ల నీకు అది తెలియకూడదు, నీలోనే తెలియాల. అది చాలా ముఖ్యం అండి. నేను చెప్పేసినాను అనేది తప్పు గమనే కదా. లోకత్రయము తన లోపల తిరుగా. ఇక్కడ తన లోపల అంటే బాగా గమనించండి. నువ్వు సమిష్టి, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, లోకత్రయము తన లోపల తిరుగా అంటే నువ్వు వ్యష్టి గాని సమిష్టి గాని ఉంటే బాగా గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. తన లోపల అంటే ఎవరి లోపల? వ్యష్టిగా ఉంటే లోకంలో నువ్వే జనన మరణాల్లో తిరుగుతూ ఉంటావు నాయన. నువ్వు సమిష్టిగా ఉంటే నీలో జనన మరణాలు జరుగుతూ ఉంటాయి నాయన. కానీ ఇక్కడ తన లోపల అనే పదాన్ని ఇంకొంచెం దీర్ఘంగా మనం చూసినప్పుడు, బట్ట బయలులో ఎన్నిసార్లు ఈ ప్రపంచం యొక్క ఎరుక వచ్చినా పోయినా ద్వంద్వము, ద్వంద్వాతీతమైనటువంటి దానికి జోక తోడుతా దాని జోలిరు గనిది ఏదో ఆడే తీసుకోవాలి. అదే బట్ట బయలు కాదని అంటే ఒట్టి పలుకు అనేది రిపీటెడ్. అదే బట్ట బయలు. అవునమ్మా, నిజమే. అదే బట్ట బయలు అని చెప్పేసి వదిలేస్తే దానికి పుస్తకంగా చాలు, నేను అవసరం లేదు, గురువు అవసరం లేదు. అదే బట్ట బయలు అని చెప్పి వదిలిపెడితే ఆడు గురువు కూడా కాదు, నువ్వే బట్ట బయలు అంట. నేను ఇది నాకు అవధూతే నాకు ఇంత ధైర్యం ఇచ్చారు. అవధూ ఎవరు ప్రయోగించలేదు. అది మీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపం బయలు నిజముగా ఎప్పుడు. చాలా క్లియర్. బంగారమ్మ కాదని అర్థం. నీ నిజ రూపము రామ్ తులసి కాదని అర్థం. నీ నిజ రూపము బయలేనని అర్థం. అక్కడ రెండవది ఉండదమ్మా, సింపుల్ అమ్మాయి. అయ్యా ఇప్పుడు మీకు సందేహం ఉంటే మళ్ళీ చెప్పండి. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగినారంటే, లేకపోయినా అడగరు, అటు అడగరు. అంతమంది లేదు రామ్ తులసి, అంతమంది లేదు నాన్న. ఇప్పుడు ఇంకొకటి అడిగారు, ఇది అయిపోయింది. దీన్ని ఎత్తుకుని ఇల్లు ఇంకేమేశారు? ఆత్మ పుట్టదో సావదు అన్నారు కదా. అక్కడ ఆత్మ అనే పదం లేదు. చూసుకోండి, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ అజహ. అది ఏది అని చెప్పి, అజోపిసన్ అవ్యయాత్మ, నేను పరిపూర్ణుడు అయినప్పటికీ
నీకు అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్, నేను పంచభూతాలకు తగలకుండా ఉండేవాడైనప్పటికీ, అర్థం అది అది గురుమూర్తి మాట్లాడుతున్నాడండి, మనం కాదు. నేను పుట్టుక లేని వాడైనప్పటికీ, నాకు జనన మరణాలు లేనప్పటికీ, నేను ఏం చేస్తాను? సంభవామి ఆత్మ మాయయా, నాకు నేనుగా ఒక శరీరాన్ని ధరించి ఆ శరీరంలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నందువల్ల చాలామంది నన్ను జనన మరణాలు కలిగిన వానిగా భావిస్తారు. అది తప్పు, నాకు జనన మరణాలు లేవు అని ఆయన అక్కడి నుంచే మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి పలుకులేదు కాబట్టి దీనిలోనే వచ్చి మాట్లాడాలి. ఆయనకు దేహం ఉంటేనే కదా నీతో చెప్పాలా. ఇప్పుడు పిల్లవాడికి ఒక నీతి చెప్పాలంటే కథ ద్వారానే కదా చెప్పాలా. ఒరే మంచిగా ఉండు అంటే, మంచి అంటే వాడికి ఎలా తెలుస్తుంది? ఒక ఊర్లో ఒక రాజు అంట, ఆయన్ని పలానా ఇట్లా చేసినారంట అటు చేసినారంట అని చెప్తే అప్పుడు దాంట్లో మంచి వాడు గ్రహిస్తాడు. అట్లా అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిని స్వాం అధిష్టాయ, ప్రకృతిలో నేను కూడా మీలాగా ఒక మానవ రూపాన్ని ధరించి అందులో నుంచి మాట్లాడడం వల్ల మూఢోయం నాభిచ, మామూలు మూర్ఖులు నన్ను కూడా మనిషి అనుకుంటారు, వాళ్ళ కర్మ. నన్ను మనిషి అనుకునేవాడు మనిషే, నన్ను మానవుడు అనుకునేవాడే మానవుడు. మరి నన్ను పరిపూర్ణుడుగా భావించేవాడు అయిపోయినా. ఇంత సింపుల్గా ఉంది బోధ, ఊరికి అనవసరంగా ఎంత కష్టపడ్డాం మనం. క్లియర్గా ఉంది. అది ఎప్పుడైతే నీకు ఆచరణ వచ్చేసిందో నీ సందేహం మిగలదు. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం